గత అనేక వందల సంవత్సరాల నుంచి కూడా గంగా నదిలో అనేక ఇతర పవిత్రమైనటువంటి నదులలో కుంభమేళాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఈసారి గంగా నదిలో ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్నది. ఇది ప్రతి 12 సంవత్సరాలకోసారి జరిగేటువంటి మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30 కోట్ల మందికి పైగా హిందువులు పాల్గొంటారనేటువంటి అంచనా వేయడం జరిగింది. సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేలాది మంది సాధువులు, సంతులు, ఋషులు, ఏదైతే హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి అనేక మంది మహాత్ములు కూడా ఈ యొక్క కుంభమేళాలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు వచ్చేటువంటి భక్తుల కోసము చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఈ యొక్క మహాకుంభమేళాలో వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా స్నానాలు చేస్తారు గంగా నదిలో, ప్రయాగ్రాజులో. ఈ యొక్క కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజులో స్నానం చేసినట్లయితే మరి అనేక రకాలుగా మరి మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం హిందువుల్లో ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున హిందువులు ఈ యొక్క కుంభమేళాలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కుంభమేళాలో అక్కడ ఉండేటువంటి సాధువులు, సంతులు, అదేవిధంగా పెద్దలందరూ కలిసి ప్రత్యేకంగా 6 స్నానాలను గంగా నదిలో చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరూ అన్నీ చేయకపోయినా కూడా ప్రత్యేకంగా ఈ 6 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యదినాలు. ఆ యొక్క గంగా నదిలో స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుందనేటువంటి విశ్వాసము ప్రజలకు ఉంది. ఇప్పుడు కాదు, అనేక వందల సంవత్సరాల నుంచి కూడా, వేల సంవత్సరాల నుంచి కూడా గంగా నదిలో ఈ కుంభమేళాలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వచ్చేటువంటి భక్తుల కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ యొక్క 5 రోజులు, ఒకటి 13th జనవరి ఏదైతే మొదటి రోజు ప్రారంభమవుతుందో ఆ రోజు 13th జనవరి మరి ముఖ్యంగా పూర్ణిమ రోజు, పౌష్ పూర్ణిమ అంటారు. అది ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. రెండవది మకర సంక్రాంతి 14 జనవరి, ఇది కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇది 2వ స్నానము. 3వ స్నానము మౌని అమావాస్య, మౌని అమావాస్య, అది 29th జనవరికి వస్తుంది. ఇది 3 కూడా జనవరిలో జరిగేటువంటి 3 స్నానాలు. ఫిబ్రవరిలో 3rd ఫిబ్రవరి వసంత పంచమి, ఇది 4వ స్నానము. అదేవిధంగా 12th ఫిబ్రవరి మాఘి పూర్ణం అంటారు, అది 5వ స్నానము. చివరి స్నానము 26 ఫిబ్రవరి మహాశివరాత్రితో మరి ఈ 6 స్నానాలు చేసినట్లయితే మరి విడివిడిగా చేయవచ్చు, అన్నీ కూడా చేయవచ్చు.
కాబట్టి ఈ యొక్క కుంభమేళలో ఈ 6 రోజులకు ఎంతో పవిత్రత ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అక్కడ ఇప్పటికే కొన్ని వేలాది మంది కార్మికులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్, అనేక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు, విద్యార్థులు అందరూ కూడా వచ్చేటువంటి భక్తుల కోసము చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి అందరూ పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి ఒడిలో స్నానం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధం విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తులు ఉండేటువంటి అవకాశం కానీ, వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కానీ, ప్లాస్టిక్ రహితమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఎవరు ప్లాస్టిక్ అక్కడ వాడకూడదు, తేయకూడదు అనేటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి కుంభమేళా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని రకాలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారి నేతృత్వంలో ఈ యొక్క ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క కుంభమేళా నిర్వహణ కమిటీకి ప్రభుత్వం అందిస్తూ ఉంది. వచ్చేటువంటి భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ విషయంలో కానీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుంభమేళకు తెలంగాణ నుంచి కూడా వేలాది మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. అనేక గ్రామాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వెళ్ళడం కోసము ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరియు కుంభమేళా నిర్వహణ కమిటీ తరఫున కూడా మరి వారు ప్రత్యేకంగా ఆహ్వానం కూడా పంపించడం జరిగింది. ఇది ఆహ్వానం, వాళ్ళు పంపించినటువంటి ఆహ్వానం. మేమందరం కూడా తప్పకుండా ప్రయాగ్రాజ్కు వెళ్ళి ఈ యొక్క కుంభమేళాలో పాల్గొని గంగా నదిలో స్నానం చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.